చాలా ముఖ్యమైన అంశం అది. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైనా కానీ నా ఆహారం అంతా మిల్లెట్స్ మీద ఉంటుంది. అంటే సిరిధాన్యాలు తింటూ ఉంటాం మేము. సిరిధాన్యాలే నిజమైన ఆరోగ్యానికి సోపానాలు. ఇందులో రెండో మాట లేదు. ప్రపంచంలో ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఇంకో రకంగా చెప్పాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే సిరిధాన్యాలు తప్ప ఇంకేమీ దారి లేదు మనుషులకి, మానవ జాతికే కాదు, చాలా జీవులకి దేవుడు చేసిన ఆహారం అది. మనం మెల్లిమెల్లిగా వాణిజ్యీకరణం వల్ల ఆహారాన్ని ప్రశ్నలు అడగకుండా మార్చుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా గడిచిన 100 సంవత్సరాల్లో పారిశ్రామిక విధానంలో తయారు చేస్తున్న ఆహార పదార్థాలని మనం తింటూ వస్తున్నాం. అందువల్ల అనారోగ్యం విచ్చలవిడిగా అందరినీ ఆవరిస్తోంది. అంటే మీరు ఎంతకాలం నుంచి తింటున్నారు? దాదాపుగా 35 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు అంతా మీరు రైసే తీసుకున్నారు? అంతా రైసే తీసుకోలేదు. అంతకుముందు కూడా అంటే అంతకుముందు నేను పెంచేవాడిని కాదు. అవగాహన అప్పుడప్పుడు తయారవుతూ వచ్చింది నా మెదడులో. సో 35 సంవత్సరాలుగా చాలా నిబద్ధతతో మా ఆహారం మేము పండించుకోవటం, మేమే వంట చేసుకోవటం, అలా అలవాట్లు మార్చుకుంటూ వచ్చాము. అంటే నేను అమెరికాలో ఉండేవాడిని. అమెరికాలో ఉన్నప్పుడు కూడాను కూరగాయలు ఆహారం కూడాను పెంచుకునేవాళ్ళం. అంటే ఎక్కడున్నా కానీ నీ ఆహారం నువ్వు పెంచుకో, వంట చేసుకొని తినటంలోనే ఆరోగ్యం. అక్కడ మీరు ఉద్యోగం చేస్తూ అక్కడ కాదు అని అనుకుని భారతదేశానికి రావడానికి కారణం అంటే ఏం చెప్తారు సార్? అది భారతదేశం మీద ఉన్న మక్కువ, ప్రీతి, భక్తి. మన దేశంలో ఉన్నంత ప్రస్తుతం స్వాతంత్రం అక్కడ నేను ఉండి మన చిరుధాన్యాలు ఆహారంగా అందరినీ మలుచుకోవాలంటే అక్కడ వీల్లేదు. అక్కడి రూల్స్, అక్కడ వాతావరణం, అక్కడి అలవాట్లు అవన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి. మాంసాహారం ఎక్కువగా ఉన్న దేశాలవి. మీరు నిజంగా మాంసాహారం తీసుకురా సార్? అసలు పచ్చి శాకాహారం. అంటే మీరు బ్రాహ్మణమ్మాయిని చేసుకోవడం వల్ల తినట్లేదా? మా ఆవిడని పెళ్లి చేసుకోకముందే 10 సంవత్సరాల ముందే నేను చిన్నప్పుడే మాంసం తినటం ఆపు చేశాను. మా ఇంట్లో మా అమ్మతో యుద్ధం చేసి నా అన్నం నేనే వండుకునే స్థితికి కూడా వచ్చాను. ఆహారంలో నాకు ఏ ఇబ్బంది లేదమ్మా. శాకాహారము అండ్ సైంటిఫికలీ, వైజ్ఞానికంగాను మానవ జాతి శాకాహారులే అనే దాంట్లో రెండో విషయం లేదు. అనాది కాలం నుంచి వీళ్ళు నేరేటివ్స్ బిల్డప్ చేసుకుంటూ వచ్చారు మాంసాహారం అని. ఆది మానవుడు, అనాది మానవుడు అని ఏవేమో మాట్లాడతాం కదా, అందరికీ చేతికి అందిన ఆహారం మిల్లెట్సే. ఇన్ఫ్యాక్ట్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఆల్సో. కడాబా అని ఒక ఆఫ్రికా దేశంలో మొన్న అవశేషాల్లో కనబడింది. నోటిలో, చిగుళ్లలో కనిపించేది సిరిధాన్యాలే, ఇంకేమీ కాదు. మీరు పొద్దునుంచి రాత్రి వరకు మీరు తినే ఆహారం అంటే ఏం చెప్తారు? అంతా మిల్లెట్సే. కాఫీ కూడాను మిల్లెట్స్తోనే చేసుకొని తాగుతాం. కొంచెం చెప్పండి సార్ అలా. సో మిల్లెట్స్ కాఫీ ఎలా తయారు చేయాలి ఇప్పుడు? ఖచ్చితంగా అబ్సల్యూట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇన్ఫ్యాక్ట్ మిల్లెట్ల ఆ పై పొరల్లో, ఆ పొట్టులో కూడాను మనం బాగా ఉడికించుకొని ఆ కషాయం తాగితే అద్భుతమైన ఔషధి గుణాలున్న కాఫీ తయారవుతుంది మీకు. అరికల పొట్టు, అండుకొరల పొట్టు చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ సార్ మా అమ్మగారు చెప్తూ ఉండేవారు. మా అమ్మగారు చిన్నప్పుడు, మా అమ్మగారికి 63 ఏళ్ళు. మా చిన్నప్పుడు బియ్యం కొనుక్కోవడానికి డబ్బులు లేక జొన్నన్నం తినేవాళ్ళం. జొన్న జావ కాచేది మా అమ్మ. 3 ఆడపిల్లలం మేము అని చెప్పేది. నిజంగా ఇదే చెప్పేది. అంటే వరి కొనుక్కోవడానికి, బియ్యం కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కాబట్టి. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అవ్వలేదు సార్. ఇదే కొర్రలు ఇప్పుడు ఎంత కాస్ట్ అయిపోయాయి మనం కొనడానికి. లేదమ్మా, రివర్స్ ఏం కాలేదు, అది అలాగే ఉంది. కానీ మాయ జరిగింది. కార్పొరేట్ వాళ్ళు సబ్సిడీల రూపంలో ప్రతి దేశం నుంచి ఎరువులు, క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాల వెలని లాగేస్తున్నారు. అది అందరికీ తెలియట్లేదు. ఇంక్లూడింగ్ సో కాల్డ్ జర్నలిస్ట్ కూడాను దీన్ని గ్రహించలేకపోతున్నారు.
అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం తింటున్న ప్రతి కేజీ బియ్యం దాదాపుగా 3,000 రూపాయలు ఖర్చు. మీరు కట్టేశారు అప్పుడే, అందరూ కట్టేసే తింటున్నారు. 2.49 lakh crores ఈజ్ పెయిడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అహెడ్ ప్రతి సంవత్సరం. సో మీరందరూ మీకు వచ్చే 50 రూపాయలు 30 రూపాయల్లో బియ్యం దొరుకుతుంది అనుకుంటున్నారు. దట్స్ నాట్ ట్రూ. దట్స్ అబ్సల్యూట్లీ హిడెన్ వాల్యూ. అంటే మీరు చెప్పేది బియ్యం కన్నా కూడా కొర్రలే మనకి తక్కువ, మిల్లెట్సే తక్కువ ఉంటాయండి. 500 రూపాయలు మీరు కొర్రలకి ఇచ్చినా కేజీ అది ఇంకా చాలా తక్కువే. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు కదా? ఎలా అర్థం కాదు కూడా. ఎలా అంటున్నారు? నాకు సరే, ఇప్పుడు నేను ప్రజలకు చెప్పాలి కదా, దాని గురించి అన్నా చెప్పండి. ఇప్పుడు మీరు 1 కేజీ బియ్యం పండించేదానికి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కంపెనీలకి డబ్బులు ముందే రాసిస్తున్నారు, రైట్ రైట్. ఎరువుల కోసమని, రైతుల కోసం. దాన్ని విభజించేసేసారు. దాన్ని మీరు దీనికి యాడ్ చేయట్లేదు. కొర్రలు పెస్టిసైడ్స్ లేకుండా పండిస్తున్నారు ఏమిటి? జీరో. నిజమా? జీరో. దే డోంట్ టేక్ ఎనీ పెస్టిసైడ్స్, దే డోంట్ టేక్ ఎనీ ఫర్టిలైజర్స్. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఫర్టిలైజర్స్ ఉన్న భూమిని మళ్ళా మీరు సారవంతం చేయాలంటే మీరు పండించాల్సింది కొర్రలు, అండు కొర్రలే, ఇంకేరే దారి లేదు. మేము అవన్నీ ప్రయోగాలు చేసి చూపించాం. యూ వాంట్ టు క్లీన్ అప్ ఆల్ ద నాన్ సెన్స్ యూ హ్యావ్ క్రియేటెడ్ బై గ్రోయింగ్ రైస్, వీట్. ఆ భూముల్ని మళ్ళా సారవంతం చేయాలి, కెమికల్స్ లేకుండా చేయాలి అంటే మీకు ఉన్న దారి ఇదొకటే.